ఈరోజు మా 41 వార్డు మహిళలందరికీ 2,000 మంది వరకు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేసాం. దీనికి దాదాపు అందరూ మహిళలందరూ వచ్చారు. ఇక్కడ గేమ్స్ పెట్టాం, చాలామందికి పేదలకి అన్న సందర్భం పెట్టాం, భోజనాలు ఏర్పాటు చేసాం, ఇతర ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ధన సాయం చేసాం. కాబట్టి వీళ్ళందరూ బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముందుగా బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని ఆయన నినాదం ప్రకారం ఆయన పుట్టినరోజు జన్మ వేడుకలు జరుపుకునేందుకు మాకు సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 2,100 మందికి సారీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ సంవత్సరం వనభోజనాలు ఏర్పాటు చేసి పేదలందరికీ మంచి రకమైన అన్ని కర్రీస్తో భోజనాలు ఏర్పాటు చేసాం. మహిళలు కూడా చాలా సంతోషించారు. ఇక్కడ గేమ్స్ అన్నీ పెట్టాం. కాబట్టి నెక్స్ట్ టైము 170 సీట్లకి 170 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. మా వైజాగ్ అన్ని సీట్లు గెలుచుకొని మా వార్డులో ప్రతి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డికి వేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మరి ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా మేము చూస్తాం. ఆ రోజు మళ్ళీ ఇదే ఏర్పాటు మళ్ళీ చేసుకుంటామని తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వార్డు ప్రజలందరూ 41 వార్డు ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా విహారయాత్ర ఏర్పాటు చేస్తూ మరి వాళ్ళని ఇంతమంది సమక్షంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మరి ఆయనకు అక్క చెల్లెమ్మలు మేమందరం కూడా ఎప్పుడు మా అన్నయ్యకి ఓటు వేసి మేము గెలిపించుకుంటాము. అలాగే ఆడవాళ్ళందరూ కూడా మా అన్నయ్య కోసం ఈరోజు నిజంగా చాలామంది కూడా మా అన్నయ్యని మేము గెలిపించుకోవాలి, ఎందుకంటే ఆయన ఉంటేనే మనకి ఈ రాష్ట్రానికి ఎంతగానో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి చూసుకుంటున్నారు. ఒక సొంత అన్నదమ్ముడిలాగా ఎవరు కూడా అడిగితే కానీ అమ్మాయిన అన్నం పెట్టని ఈ రోజుల్లో ఆయన అడగకుండానే ప్రతిదీ అందరికీ ఇస్తూ మరి మా అందరికీ ఆడవాళ్ళందరికీ పెద్దపీట వేస్తున్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజుకు మా అక్క చెల్లెమ్మలు అందరం కూడా చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మా అన్నయ్యకు మా జగనన్నకు బర్త్డే విషెస్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.